అయితే నేను 1994 సంవత్సరంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాను. ఆ తర్వాత మరి దేవుడు అంటే చాలా ఆశ, దేవుని పని చేయాలంటే, పరిచర్య చేయాలంటే చాలా ఇష్టపడేవాడిని, దేవుని సేవకులంటే చాలా గౌరవించేటువంటి వాడిని. మరి ఆ రీతిగా సాగుతున్న వేళ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అంబర్పేట్ పాస్టర్ అబ్రహాం కేడిఎస్ మా కన్నా ఆత్మీయ తండ్రి, తన దగ్గర మరి నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత 1996 సంవత్సరం నుంచి పాస్టర్ డేవిడ్ అన్న గారు మా యొక్క గ్రామానికి వచ్చి పరిచర్య జరిగించేవారు. మరి తను పరిచర్యకు వచ్చినప్పుడు దేవునైతే నమ్ముకున్నా, కానీ తన ముందు పోవటానికి కూడా భయపడేవాడిని. ఆరాధన జరిపి వెళ్ళిపోతే కూడా కొన్ని రోజుల వరకు ముఖం చాటేసేవాడిని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఆ ప్రేమను స్థాపించి మరి అన్నకు తోడుగా ఉండి పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేసినాడు. అంతేకాదు, మరి పాస్టర్ అన్న ప్రేమించి వారిని మా ప్రాంతాలకు పంపించినప్పుడు ఆ మాటకు లోబడి తనకు పరిచర్య చేసి అనేక విలేజెస్కి వెళ్ళి సువార్త ప్రకటించేది. మరి అన్న కూడా ఎంత ప్రయాసపడేదో నేను చూసేవాడిని. తన జీవితాన్ని చూసి నేను నేర్చుకున్నాను. అంతేకాదు, మరి మేము మా అక్క ద్వారా రక్షింపబడినాం, శారదమ్మ గారి ద్వారా. ఆ తర్వాత అన్న వాళ్ళు ఊరికి వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు మరి పరిచర్య చేస్తున్నాము. ఆ విధంగా ఉన్నప్పుడు మరి సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించేవారు. మరి డేవిడ్ అన్నకు పరిచర్య చేశాను, సుందరానికి పరిచర్య చేశాను, మరి సాల్మన్ అన్నని కలిసేవాళ్ళము. వారింట్లో నేను చెప్పగలను, ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నాను. అట్లాగా సంగీతక్క, ఆ తర్వాత మరి అమ్మ నాన్న వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. కానీ వారు చూపిన ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే మా తాత 110 సంవత్సరాలు బ్రతికినాడు. మా తాత అనారోగ్యంతో ఉన్నప్పుడు తనని హాస్పిటల్ తీసుకెళ్తే మా సొంత ఇంటికి పోయినట్టు పోయేవాళ్ళం, వాళ్ళ ఇంటికి అన్నీ చూసుకునేవాళ్ళు. మరి మేమెంత మా తాతకు పరిచర్య చేసేవాళ్ళమో అంతగా దేవుడు అన్న కుటుంబం అంత పరిచర్య చేసినారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత మరి నేను బిజినెస్ చేశాను. బిజినెస్లో చాలా నష్టపోయాను. మరి 1996 సంవత్సరంలో దేవుడు నన్ను సేవకు పిలిచినాడు. సేవ అంటే విలువ తెలియని సమయంలో పాస్టర్ గారు మా గృహప్రవేశానికి వస్తే ఆ గృహప్రవేశంలో ఆయన ప్రవచించి, నా కుమారుడా నువ్వు నా పని చేయమని ఆయన 2 చేతులు పెట్టి అభిషేకిస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడి కింద పడినాను. మరి అప్పుడు విలువ తెలియలేదు. ఏ మనిషికి చేయి చాపొద్దు, ఎవరి మీద ఆధారపడి బ్రతకొద్దు అని చెప్పి చిన్నప్పటి నుంచే, నేను 6th క్లాస్ చదివేటప్పటి నుంచే నేను ఏదో ఒక పని చేసేవాడిని. నేను చదువుకుంటూ మదర్ డైరీ ఉంటుంది, డైలీ 200-300 మిల్క్ కలెక్ట్ చేసి మదర్ డైరీకి పంపించేవాడిని. ఆ పని అయిపోగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని. ఇట్లాగా చిన్నప్పటి నుంచి కూడా ఎవరిపైన ఆధారపడకుండా మరి దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి దేవుడు కృప చూపినాడు. ఆ విధంగా నేను 2001 సంవత్సరంలో బిజినెస్ చేశాను. ఆ బిజినెస్లో చాలా నష్టపోయాను. ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితిలో హైదరాబాద్లో జాబ్ కొరకు వెతుకుంటున్నాను. మరి డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఆప్ చేశాను. ఆ సమయంలో ఇంకా ఒక కన్స్ట్రక్షన్లో బిల్డర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నాతో పాటు చాలామంది సూపర్వైజర్లు ఉండేది. నీతిగా న్యాయంగా దేవుని కొరకు బ్రతుకుతూ పనిచేస్తున్న వేళ ఒక 6 నెలల్లోనే నాకు డబుల్ శాలరీ ఇచ్చినాడు. మరి దేవుడు ఆ రీతిగా ఎక్కడున్నా కూడా ఘనంగా ఉంచినాడు. ఆ తర్వాత అప్పుల బాధలో ఉండి కష్టపడుతున్న వేళ మా తాత 100 సంవత్సరాలు అప్పటికి అన్నాడు, నేను బ్రతుకున్నప్పుడే బాగున్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే నా కళ్ళతో నేను పెళ్లి చూస్తాను అన్నాడు. నేను అన్నాను, తాత అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే మా తాత పొలం పనికి వెళ్తే తనతో పాటు వెళ్ళేది. ఆయన తోలు చెప్పులు చేయించుకుంటే చిన్న ఉంటే నాకు తోలు చెప్పులు చేయించేవాడు.
దేవుని నమ్ముకోక ముందు మా తాత, మేము నలుగురు అన్నదమ్ములం, దేవుని నమ్ముకోక ముందు మా తాత ఏ టైంలోనైనా, అది ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఏ కాలంలోనైనా ఆయన కళ్ళు తాగే అలవాటు ఉంది. ఆడికి అంటారు, రెగ్యులర్గా కళ్ళు పోస్తారు. అయితే ఆడికి వెళ్తే ఆయన తాగితే నాకు కూడా తీసుకెళ్ళి తాగిపించేవాడు. అంత ప్రేమించేటప్పుడు వాడు. అయితే దేవుడు నమ్ముకున్నాడు, 40 days ఫాస్టింగ్ చేసినాడు. మరి దేవుడు తనతో మాట్లాడినాడు. మరి దేవుడిని నమ్ముకున్నాడంటే మళ్ళీ ఎప్పుడు వెనకపోలేదు, దేవుని కొరకే బ్రతికినాడు. నేను దగ్గర నుండి చూసిన, నేను చెప్పగలను, మా పాస్టర్ గారు చెప్పేవారు, తల్లిదండ్రుల బాధ్యత మర్చితే కారు చీకట్లో దీపం మారిపోయినట్టు అని చెప్పేవాడు. దగ్గరుండి చూసిన నేర్పల్లె పాస్టర్ గారు ఎట్లా ప్రేమించేవాడంటే తల్లి గవర్నమెంట్ జాబు, అందరికీ తెలుసు పాస్టర్ అబ్రహాం కేడిఎస్, తల్లికి గవర్నమెంట్ జాబు, తండ్రి గవర్నమెంట్ జాబు. అయితే కూడా ఒక పెద్ద హౌస్ తీసుకొని నెలకు 15,000 రెంట్ కట్టి పని మనుషులను పెట్టి అన్నీ దగ్గరుండి జరిగించేవాడు. ఇవన్నీ చూసిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తున్నది, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రుల బాధ్యత ఎప్పుడు ఎగ్గొట్టొద్దు, మరి వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం కూడా చేయొద్దు, ముది వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని ఉంటుంది. ఇవన్నీ వాక్యం తెలిసిన తర్వాత ఎట్లా జరిగించకుండా ఉంటాం? నేను చెప్పగలను, నేను పరిచర్య చేసిన ఒక సమయానికి ఇంకా ఆఖరి స్టేజ్లో ఉన్నాడు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. పైకి తీసుకుపోవడానికి మా భార్య ఎత్తుకొచ్చినది పైకి. మరి ఇప్పటికి కూడా మా తల్లి కూడా 10 సంవత్సరాలు నా దగ్గర ఉన్నది, ఎప్పుడు తనని చిన్నగా చూడలేదు. నేను చెప్పగలను, మా అత్తని మేము సరిగా తల్లిగా చూసుకోలేదు, కానీ మా అమ్మని మాత్రం తల్లిలాగా చూసిందండి. అది నేను చెప్పగలను, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం నాకు. అంతేకాదు, సత్యవన్న పద్మక్క బాధ్యత తీసుకొని జరిగించినారు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, మరి ఎంత అంటే చెప్తున్నాడు సత్యవన్ ఇంతకుముందు కూర్చుంటే ఒక మాట, పెళ్ళైన సంవత్సరానికే ఈ గోళ ఆ గోళ కలిసి నడిచేది పోయి విడిపోయి అక్కడి నుంచి హాయ్ బాయ్ అని చెప్తూ ఉంటారు. అది కాదంటే అన్న, నా పట్ల చాలా దేవునికి వందనాలు చెల్లించాలి, దేవుని మహాకృప నా పట్ల ఉన్నది. 17 సంవత్సరాలు పూర్తయింది నవంబర్ 7th. 18వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టినాడు. ఏ చిన్న సమస్య మా ఇద్దరి మధ్యలో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి, దేవుని సేవలో పూర్తిగా నేను సాగడానికి మరి నా భార్య నాకు చాలా సహకరించింది. ఖర్చైనా కష్టమైనా ఎంతైనా. ఒక్కొక్క సమయంలో పాస్టర్ గారిని కొత్తగా దేవుని సేవలో వచ్చినప్పుడు నల్లమల్ల అడవుల్లోకి 10 రోజులు క్యాన్వాసింగ్కి వెళ్ళాలి. అయ్యా, హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇస్తే నేను పంపిస్తా, అడిగిరాపో అని చెప్పినాడు. అన్న ఎప్పుడు అనేదన్నా, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే చెప్పింది, దేవుడు నీకు ఏ పని చెప్తే ఆ పని చేయి, నేను ఎప్పుడు అడ్డుపడనని చెప్పింది అని చెప్పిన. అంటే అన్నాడు, అయినా నాకు రుజువు కావాలయ్యా చెప్పు అన్నాడు. అంటే పోయి చెప్పిన, అంకుల్ చెప్తున్నాడు, నేను అన్నంట, ఆ అంకుల్ అంటది, అంకుల్ అడుగుతున్నాడు, మరి నీ పర్మిషన్ కావాలంట, నీ సేవ పోవచ్చా అంటే, లేదు అంకుల్ చెప్పు, నేను ఎప్పుడు నిన్ను అడ్డుపడనని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలిగినాక పాస్టర్ గారు చెప్పేవారు, రూపాయి ఎన్నికేసుకోలేదు, కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పేవాడు. మీరు అందరూ వినుంటారు పాస్టర్ గారు మాట్లాడే మాటలు. నేను చెప్పగలను, దేవుని మహాకృపను బట్టి, ఆయన చూపినటువంటి మాదిరిని బట్టి లక్షలు ఖర్చు పెట్టినా కానీ మరి ఏ ఒక్కరోజు కూడా మా పాశ్రమ, నా పాశ్రమ కదా, మా సంఘానికి పాశ్రమ కాబట్టి చెప్తున్నా, పాశ్రమ ఎప్పుడు కూడా ఎందుకు ఖర్చు పెట్టినావు, ఎందుకు నష్టమవుతుందని ఎన్నడూ అడగలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనైతే మరి సత్యవన్నకి పద్మకి